నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ జనసేన తొలి జాబితాపై జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చేపించారు. అందులో సంచలన ఫలితాలు వచ్చాయి. అయితే ఇంతకీ ఆ ఫలితాలలో ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎవరైతే మన టీడీపీ జనసేన పొత్తులో నుంచి మనకైతే తొలి జాబితా అయితే విడుదల చేశారు. మొన్న సాటర్డే రోజు మనకు విడుదలైంది. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేపించారు. సో ఇందులో కొన్ని సంచలన ఫలితాలు బయటకు వచ్చాయని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. సో అందులో ఎవరికి పాజిటివ్ ఉంటుంది, ఎవరికి నెగిటివ్ ఉంటుంది సార్? అసలు జనరల్గా సర్వే ఎవరి పార్టీ అభ్యర్థుల మీద వాళ్ళు చేసుకుంటారు. ప్రత్యర్థి పార్టీ ఎన్ని గెలుస్తుంది, వాళ్ళ అలయన్స్ ఎన్ని గెలుస్తుంది అని సర్వే జగన్మోహన్ రెడ్డి చేయించాడంటేనే ఎంత భయం కనపడుతుంది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థులపైన సర్వే చేయించుకోవాలి. ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరు గెలిచే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అభ్యర్థులు ఎవరిని ప్రకటించాలి, 7 జాబితాలు, వాటిపైన కదా సర్వే చేయాల్సింది. ఇప్పుడు అలాంటిది రివర్స్, మనదంతా రివర్స్ పరిపాలన కదా. అందుకని తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఎవరెవరు వాళ్ళు ప్రకటించారు కదా. 94 మంది తెలుగుదేశం, ఒక 5 జనసేన, 99 మందితో ఫస్ట్ లిస్ట్ వచ్చింది. ఈ ఫస్ట్ లిస్ట్ రాగానే ప్రకంపనలు పుట్టాయి. ఏంటి, వెంటనే సర్వేకి ఇచ్చేశారనమాట. ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దీంట్లో కొత్తగా సర్వే అవసరం ఏముంది, ఆల్రెడీ ఐపాక్ సర్వే ఉంది, సాక్షి సర్వే ఉంది, ఇంకా అనేక సంస్థల సర్వేలు ఆయన ముందు ఉన్నాయి. ఇప్పుడు ఈ అభ్యర్థులు వాళ్ళు 98% స్ట్రైక్ రేట్. ఎవరు, పవన్ కళ్యాణే చెప్పాడు కదా, 24కి 24 మంది గెలుస్తారు. అట్లాగే ఇప్పుడు 94 మంది వీళ్ళు ప్రకటించారు. ఎవరు, తెలుగుదేశం, వీళ్ళు 90 గెలుస్తారు అనే సర్వే రిజల్ట్ వచ్చిందా? కలవరం కనపడుతోంది. ఎందుకంత భయపడుతున్నట్టు సార్? భయం కనపడుతోంది. ఇప్పుడు సర్వేలలో స్పష్టంగా తెలుగుదేశం జనసేన ప్రభంజనం కనపడుతోంది. 3 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేటట్లుగా జగన్మోహన్ రెడ్డి అన్నీ తప్పటడుగులే. ఎమ్మెల్యేలను మార్చటం, ఎంపీలను మార్చటం, ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళంతా కూడా బకెట్ కింద వేసి కొట్టేసి పారిపోవటం మనం చూసాం. ఇప్పుడు ఒక చోట కాదు కదా. ఈయన చిత్తూరు ఎంపీగా కంటెస్ట్ చేయమని ఎవరిని అడిగాడు? సత్యవేడు ఎమ్మెల్యే మన ఆదిమూలాన్ని అడిగాడు. నీకు ఎమ్మెల్యేగా వ్యతిరేకత ఉంది, నువ్వు ఎంపీగా వేయి అంటే అతను జుట్టు పీకున్నాడు. ఎమ్మెల్యేగా నా మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఎంపీగా నేను పోటీ చేయటం ఏంటి? అతనికి అర్థం కాక లోకేష్ బాబుని అడిగాడు, చంద్రబాబుని అడిగాడు. అంటే ఏంటి, టికెట్ ఇచ్చిన ఆదిమూలం జంప్. అతనే కాదు, అన్ని చోట్ల అదే జరుగుతూ ఉన్న పరిణామ క్రమంలో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలను ఏమన్నాడు, గుంటూరులో వేయమన్నాడు. నాది నరసరావుపేట, నా స్థానం ఇక్కడ, ఎమ్మెల్యేలంతా నన్ను కోరుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలంతా మాకు రాయలు కావాలి అని కోరుకున్నారు. అతను గుంటూరులో వేయమనేసరికి అతను జంప్ అనమాట, తెలుగుదేశంలో చేరిపోతున్నాడు. మొత్తం అన్ని చోట్ల అదే. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేయమన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇంక లేదనమాట. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఫోన్లు చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటంలా. ఇంతకుముందు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్స్ కోసం నిరీక్షణ. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పాడు, 4.5 ఏళ్లలో మా సీఎం మాకు 2 సార్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ అడుక్కునే పరిస్థితి వచ్చింది, ఎంపీల అపాయింట్మెంట్ అడుక్కునే పరిస్థితి వచ్చింది, అభ్యర్థుల కొరవ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చిన దాంట్లో 98% అలయన్స్ గెలుస్తోందని వచ్చిందా? అదే కనపడుతోంది ఇవాళ. మనం ఏంటంటే పొత్తు ప్రకటన దగ్గర నుంచి ఇవాళకి వాళ్ళ అలయన్స్ ప్రకటించి 5.5 నెలలు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి కంగారు పుట్టింది, కలవరం పుట్టింది. వీళ్ళ యొక్క మంచి ఏంటి, మేము ఇది చేశాము అని చెప్పుకోకుండా ప్రత్యర్థి పార్టీని చూసి దడుచుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారు?
అభివృద్ధి చేసే ఉంటే వాళ్ళే చెప్పుకునే వాళ్ళు, మేము ఈ అభివృద్ధి చేసినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి, రాజధాని ఇంత డెవలప్ చేసినాం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడకుండా పక్క పార్టీలు వీళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు, మాకు ఓటేయండి, నేను ఒంటరిగా వస్తున్నాను, నాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఇది వాస్తవం కాదంటారా? అంటే నేను ఒక్కడనే వస్తున్నాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు, జనాలే నా సపోర్టు, నా వాలంటీర్లే నాకు సపోర్ట్ అని నన్ను గెలిపించాలని అడుగుతున్నారు కదా సార్. మరి నేను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ మీ నియోజకవర్గంలో పలానా క్యాండిడేట్కి టికెట్ వచ్చింది, గెలిస్తే ఒకటి నొక్కండి, ఓడితే నోపు నొక్కండి అని వస్తున్న మెసేజ్లు. మనం ఏంటంటే ఈ సర్వే గురించి మాట్లాడుతున్నాం. 94 సీట్లలో తెలుగుదేశం అందరూ బాధితులే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాధితుల్ని ఇవాళ చంద్రబాబు అభ్యర్థులుగా బీఫామ్ ఇచ్చి నించోబెడుతున్నాడు. ఆయన బాధితుడే కదా. ఎవరు? చంద్రబాబే 53 రోజులు జైల్లో ఉన్నారు. అచ్చెన్నాయుడు మరి 56 రోజులు, ఈయన 52 రోజులు, కొల్లు రవీంద్ర. ఇట్లా జైళ్ళకు వెళ్ళిన వారు, కేసుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళే. నీకు తెలుసు కదా, లోకేష్ బాబు ఏమని చెప్పాడు యువగళం పాదయాత్రలో, మొన్న శంకారావం సభలో ఏం చెప్పాడు? నా మీద 23 కేసులు ఉన్నాయి, అంతకన్నా ఎవరైనా ఎక్కువ కేసులు ఉంటే చేతులు ఎత్తండి అన్నాడు. అంటే ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్లే క్యాండిడేట్. ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ మీద పెడితే, నిన్న చంద్రబాబు మాట్లాడుతా ప్రెస్ మీట్లో ఆయన లిస్టు చదువుతూ ఏమన్నాడు? ఒక ఐఏఎస్, 2 పిహెచ్డీలు, 3 డాక్టర్లు, 63 మంది గ్రాడ్యుయేట్స్, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇట్లా ఆయన ఏంటి విద్యా అర్హతలు చెప్పారు. అసలు అది కాదన్నమాట చెప్పాల్సింది. నేను 53 రోజులు జైల్లో ఉన్నా, అచ్చెన్నాయుడు 56 రోజులు, కొల్లు రవీంద్ర 52 రోజులు, ధూళిపాల నరేంద్ర 20 రోజులు. ఇట్లా ఈ కేసుల గురించి, ఈ జైళ్ళ గురించి వీధి చెప్పుకుంటే పోయేదన్నమాట. రేపటి ఎన్నిక ఏంటంటే అమ్మా, జగన్ బాధితులకు మధ్య జరుగుతున్న ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క క్రిమినల్ గ్యాంగ్ ఒకవైపు, ఆయనతో బాధించబడిన వాళ్ళు, జైళ్లకు పంపబడిన వాళ్ళు, కేసుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక మధ్య యుద్ధం అన్నమాట. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఏది చెప్పినా నువ్వు రివర్స్లో తీసుకోవాలి. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం కాదు, బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య యుద్ధం అన్నమాట. ఈ యుద్ధంలో మరి ప్రజలు ఎటువైపు మొగ్గుతారు? సింపతి ఎటుంటుంది? బాధితుల వైపే కదా. అవును సార్. పాపం వాళ్ళు జైళ్ళకి వెళ్ళారు, పాపం వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నారు. ముఖ్యమంత్రి గారి మీదే ఇన్ని కేసులు పెట్టారు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద ఇన్ని కేసులు పెట్టారు, మాజీ మంత్రుల మీద ఇన్ని కేసులు పెట్టారు అనేది సింపతి, సానుభూతి వెల్లువెత్తుతుందన్నమాట. పవన్ కళ్యాణ్ ఇవాళ నడి రోడ్డు మీద పడుకోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్లో దిగితే 125 మంది జన సైనికుల మీద కేసులు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకుంటే 52 ఎకరాలు భూమి ఇచ్చారని 52 ఇళ్ళు కూల్చేశారు. అంటే బాధితులు అంటే చెప్తున్నా, బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య యుద్ధంలో గెలుపు బాధితులదే. ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళని గెలుస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈసారి జగన్మోహన్ రెడ్డి సర్వే అదే వచ్చింది.